హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా ఫటాఫట్ చేసుకునే వెజిటబుల్ రైస్. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసము వెడల్పాటి గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కంటే కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దానిలో చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. టమాటా మాత్రం ఇప్పుడు వేయకూడదండి, వేస్తే బాగా లిక్విడ్గా అయిపోతుంది. ఇవి బాగా వేగే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. వీటితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించుకుంటే తొందరగా మగ్గుతాయండి. అలాగే ఒకసారి కదుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా తొందరగా మగ్గుతాయి. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఒకసారి వేసి కదిపి వాటి మీద మూత పెట్టి అవి మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో వేయించుకుంటే ఆ టేస్టే వేరండి. మనకి నీళ్ళలో ఉడికినా కూడా ఆ టేస్ట్ రాదు. కంపల్సరీగా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి వెజిటబుల్స్ మొత్తము. ఇవి మగ్గిన తర్వాత నేను 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ వెజిటబుల్స్ తోటి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా బాగు చేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా మగ్గేలోపు మనము బాస్మతి రైస్ తీసుకుందామండి. బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. బియ్యము ఇవి నానబెట్టుకోకూడదండి. ఎప్పుడైతే ఎసర్లో వేసుకోవాలో దానికి ముందుగానే కడిగి పెట్టుకోవాలి. ఎక్కువగా నానితే వాటర్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇప్పుడు మనము 1 స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ ఫ్లేవరు వెజిటబుల్ రైస్కి చాలా బాగుంటుంది. గరం మసాలా పౌడర్ ఫ్లేవర్ కూడా ముక్కల్లో కలిపేసుకున్న తర్వాత 1 గిద్దకి గిద్దన్నర నీళ్లు పోసుకోవాలండి. అంటే బాస్మతి రైస్ ఎన్ని గిద్దలు తీసుకుంటే గిద్దకి గిద్దన్నర చొప్పున నీళ్లు పోసుకోవాలి. అందుకంటే ఎక్కువ పోసుకుంటే ముద్దయిపోతుందండి. నీళ్లతో పాటు కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని ఎసర తెల్ల కాగే వరకు, చూడండి ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నట్లు తెల్ల కాగే వరకు వీటిని మరిగించుకోవాలి. ఇలా కాగిన నీళ్ళల్లో మనము కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ మొత్తంగా వేసుకొని ఒకసారి కదిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ నీళ్ళల్లో రైస్ ఉడికితే మనకు వెజిటబుల్ రైస్ కూడా అంతే కలర్ఫుల్గా వస్తుంది. మూత పెట్టి ఎంతసేపు ఉడికించుకోవాలి అంటే 15 మినిట్స్ ఉడికిన తరువాత ఒక్కసారి మూత తీసి చూసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో వెజిటబుల్ రైసు. అలాగే ఉడకడం కూడా మెతుకు చక్కగా ఉడికి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. రైతా కోసము కర్డ్ తీసుకొని దానిలో సరిపడా సాల్టు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మన అవైలబిలిటీని బట్టి కీరా దోస, టొమాటో, ఇంకా క్యారెట్ కూడా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ అయిన రైతా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.